హాయ్ అండి రావు గారు. హాయ్ అండి నాని గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీకేంటండి బాగుంటారు. చెవులు ఏం పెట్టారండి? చాలా దగదగ మెరిసిపోతున్నాయి. ఇవా MiVi Duopods K6 ఇయర్ బడ్స్ అండి. బాగున్నాయా? చూస్తుంటే ప్రీమియం బడ్స్ లాగా ఉన్నాయి. బాగా కాస్ట్లీ అనుకుంటా. మరి అక్కడే మీరు పప్పుచారులు కాలేశారు. వీటి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? లాంచ్ ఆఫర్ డిస్కౌంట్ లో కేవలం ₹999 అంత తక్కువగా వస్తున్నాయంటే బిల్ క్వాలిటీ బాగోదేమోనండి. అబ్బే అలా అనుకోకండి. మనం పెట్టే ప్రైస్ తో కంపేర్ చేస్తే బిల్ క్వాలిటీతో పాటు యూనిక్ డిజైన్ తోనే వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ఇవి చైనాయే అయి ఉంటాయి. మరి అదే ఈసారి మీరు గబ్లింగ్ సూప్ లో ఏలు పెట్టారు. చైనా కాదండి, MiVi అనేది మన ఇండియన్ బ్రాండ్. అంతేకాదు వీటిని మన ఇండియాలోనే డిజైన్ చేసి మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మరి ఇప్పుడు దాకా చెప్పరేంటి బాబు? ఇలాంటి ఏమైనా మీరే సీక్రెట్ గా వాడేసుకుంటారా? మా లాంటి వాళ్ళకి చెప్పరా? మాకు చెప్పండి, కూర్చుంటా మేము కూడా కొనుక్కుంటాం. అయితే ముందు వీటిలోని ఫీచర్స్ చెప్తాను వినండి. ఈచ్ వన్ డ్రైవర్ 13mm డ్రైవర్ తో అయితే వస్తుంది. బ్లూటూత్ 5.3 తో వస్తుంది. అంటే అప్ టు 10 మీటర్స్ రేంజ్ అయితే అందిస్తుంది. ఇక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో 20 Hz నుంచి 20 kHz వరకు సపోర్ట్ కూడా చేస్తుంది. ఆడియో కోడాక్ లో AAC SBC ఈ రెండు కోడాక్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందండోయ్. అది మనకి AI ENC సపోర్ట్ అయితే ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్ తో వస్తుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆల్రెడీ ఇందులో మనకి ENC సపోర్ట్ అయితే ఉంది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మీరు వింటున్నారు కదా కాల్ క్వాలిటీ ఎలా ఉంటుందో. సో మైక్ క్వాలిటీ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మన వాయిస్ లోని నాయిస్ అనేది తగ్గించి వినిపిస్తుంది. అవతల వాళ్ళ వాయిస్ కూడా మనకి చాలా క్లియర్ గా అంటే ఎక్కువగానే వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకి 13mm డ్రైవర్ అయితే ఇస్తున్నారు. మీ ఆడియో నాకు బాగానే వినిపిస్తుందండి. ఇక IPX 4.0 రేటింగ్ తో వస్తుంది. అంటే చెమట చినుకులకి వర్షం చినుకులకి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి 50 hours కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. మనకి మీ ఈజీగా ఎంత లేదైనా సరే 40 hours అయితే కేస్ ఛార్జింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక ఈచ్ వన్ బడ్ మీకు ఎంత లేదన్నా 4 hours అయితే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే కేసులోని బ్యాటరీ 380 mAh బ్యాటరీ ఉంటుంది. 1 hour లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా బడ్స్ లో చూస్తే 40 mAh బ్యాటరీ ఉంటుంది. ఈచ్ వన్ బడ్ మీకు 1 hour లో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సూపర్ అండి బాబు. ఇంకా మరో విషయం ఏంటో తెలుసా, మీకు ఈ బడ్జెట్ లో వీళ్ళు టైప్ సి కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో త్రూ టైప్ సి నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే ఈచ్ వన్ బళ్ళు ఒక మైక్ చొప్పున 2 మైక్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 2 మీకు HD మైక్రోఫోన్స్ తో అయితే వస్తాయి. ఇక గేమ్ మోడ్, మ్యూజిక్ మోడ్ ఈ 2 మోడ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే లో లేటెన్సీ కూడా ఉంటుంది. ఎవరైతే గేమ్స్ ఆడాలని చూస్తుంటారో ఈ ఇయర్ ఫోన్స్ ని యూజ్ చేసి గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. బాగుందండి. ఇక బటన్ ఫంక్షన్ తో చూస్తే ఇది మనకి టచ్ కంట్రోల్ తో వస్తుంది. ఈ ప్రైస్ లో మీకు వీళ్ళు టచ్ కంట్రోల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు తెలుసా. ఏది వీళ్ళు ఇక్కడ స్కిప్ అయితే చేయలేదు. సింగిల్ టైం ట్యాప్ చేసామనుకోండి లెఫ్ట్ రైట్ సాంగ్ ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, అలాగే కాల్ వచ్చినప్పుడు కాల్ని ఆన్సర్ చేయొచ్చు, అలాగే ఎండ్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే వచ్చిన కాల్ని మనం లిఫ్ట్ చేయకుండా రిజెక్ట్ కూడా చేయొచ్చు. అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే లెఫ్ట్ ఇయర్ బడ్ ని వాల్యూమ్ డౌన్ అవుతుంది, రైట్ ఇయర్ బడ్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఇక డబుల్ ట్యాప్ చేసామంటే లెఫ్ట్ రైట్ నెక్స్ట్ సాంగ్ కి అలాగే ప్రీవియస్ సాంగ్ కి వెళ్ళొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ మనం త్రిబుల్ ట్యాప్ చేసామంటే మ్యూజిక్ మోడ్ లోకి వెళ్ళొచ్చు, గేమ్ మోడ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. గేమింగ్ మోడ్, మ్యూజిక్ మోడ్. ఇక రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేసామంటే అక్కడ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఆన్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా ఈ సింగిల్ బటన్ లోనే ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చారో. మరి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందండి? సౌండ్ విషయానికి వస్తే పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉందండి. సో ఎవరైతే పీక్ లెవెల్ వాల్యూమ్ ఇష్టపడుతుంటారో వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మరి బేసు అసలే బేస్ సరిగ్గా లేకపోతే నాకు సికాకండి బాబు. నాకు బేస్ చాలా ఎక్కువ ఉండాలి. బేస్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద బాగుందండి. సో నేను ఈ ప్రైస్ లో వస్తుంది కదా బేస్ ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ఒకసారికి ఈ ప్రైస్ లో మనకి మంచి బేస్ ని అయితే అందిస్తున్నారు. కాకపోతే ఓకాల్ అండ్ ట్రిపుల్సే కొంచెం తగ్గుతున్నాయి. అందువల్ల బేస్ మనకి చాలా మంచి బేస్ కి అయితే అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలాగో బేస్ లవర్స్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మరి ఓవర్ వ్యూ అలాగే క్వాలిటీ కూడా ఎలా ఉందో చెప్పేయండి పనిలో. ఈ ప్రైస్ లో మెటల్ తో ఇవ్వలేరు కదండి, అందువల్ల మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. కేస్ చూడడానికి మాత్రం క్యాప్సిల్ లాగా అయితే ఉంటుంది. మ్యాటి ఫినిష్ తో వస్తుంది. టాప్ లో MiVi బ్రాండింగ్ ఉంటుంది. ఇక్కడ LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది దీంతో తెలుస్తూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇక ఇయర్ బడ్స్ కనుక చూస్తే ఇవి కూడా మనకి ప్లాస్టిక్ బిల్ తో వస్తాయి. ఇయర్ బడ్స్ హెడ్ వచ్చేసరికి మనకి చూడడానికి యాపిల్ ఎయిర్ పాడ్స్ హెడ్ లాగా అయితే ఉంటుంది అనమాట. అంటే డిజైన్ ఆ మాదిరిగా అయితే ఉంటుంది. మరి ఫిట్టింగ్ అండ్ కంఫర్ట్ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ చక్కగా అయితే ఫిట్ అయిపోతాయి, పడిపోతాయి అన్న భయం అయితే లేదనమాట. అంత చక్కగా అయితే ఫిట్ అవుతాయి. ఇంకెందుకు అవుట్ ఆఫ్ బాక్స్ కూడా ఏమెత్తారో చెప్పేయండి. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఏమొస్తుందండి, అన్ని కంపెనీలు ఇచ్చేటట్టుగానే వీళ్ళు కూడా కొన్ని పేపర్ డాక్యుమెంట్స్, అలాగే ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్, ఒక టైప్ సి కేబుల్ అయితే
ఇస్తారు, అంతకు మించి ఏముండవు. చాలా బాగుందండి. ఇంతకీ ఎక్కడ కొనాలి, ప్రైస్ ఎంత? సో ప్రైస్ ఇందాకే చెప్పాను కదండి, డిస్కౌంట్ లో మనకి 999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఎక్కడ దొరుకుతాయి అంటే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే కొనుక్కోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి నాని గారు. మీతో మాట్లాడినప్పుడల్లా ఏదో కొత్త విషయం తెలుస్తూ ఉంటదండి. సరే ఇప్పుడే వెళ్ళి నేను కొనుక్కుంటాను. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్. సరే అండి, బాయ్.